హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నవతెలంగాణ ఎడిటోరియల్ అంశంగా అమెరికా అహంకారం సామ్రాజ్యవాద ధోరణి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అమెరికా అహంకారం సామ్రాజ్యవాద ధోరణి. ఇక వినండి. అమెరికా ప్రజాస్వామ్యం మానవ హక్కుల గురించి భ్రమల్లో ఉన్నవారికి డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గ చర్య కనువిప్పు కలిగించిందని భావించవచ్చా? వెనుజులా మీద దాడి చేసి నిద్రమంచం మీద ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన సతీమణి సిలియా ఫ్లోరెన్స్ను బంధించి అమెరికా తీసుకువెళ్ళి తమ చట్టాల ప్రకారం విచారణ జరుపుతాము అంటున్నారు. ఈ తీరును సమర్థించేవారు జరిగిన దుర్మార్గాన్ని చూసి కూడా మౌనముద్ర దాల్చిన అపర ప్రజాస్వామికవాదుల తీరు ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని సమయాల్లో కొందరు మనుషులు అన్నట్లుగా పరీక్షా సమయంలో అసలు రంగు బయటపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని 7 నిలువుల లోతున పాతిపెట్టిన ట్రంప్ దుర్మార్గాన్ని ఖండించడానికి ప్రజాస్వామ్య పుట్టినిల్లు అని చెప్పుకున్న వారికి నోట మాట రాకపోవటం చూసిన తరువాత సామాన్యుల గురించి చెప్పేది ఏముంది? ఎవరికైనా తమ దాకా వస్తే గాని తత్వం బోధపడదు అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. మనల్ని కాదు కదా అనుకుంటే మన దాకా వచ్చిన తర్వాత అయ్యో పాపం అనేవారు ఉండరు. భద్రతా మండలి అమెరికా దుశ్చర్యను చర్చిస్తున్నది. అయితే అదేదో చేస్తుందని ఎవరూ భ్రమలు పెట్టుకోనవసరం లేదు. అమెరికా చర్య వెనుజులాతోనే ఆగదు. యావత్ మానవాళికి అది ముప్పుగా మారుతుంది. ఒక సర్వసత్తాక దేశం మీద దాడి చేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారు? మాదక ద్రవ్యాలను తయారు చేసి అమెరికాకు రవాణా చేస్తున్న ముఠాకు మదురో నాయకుడని గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడే ఏదో దుర్మార్గానికి అమెరికా పాల్పడుతుందని కొందరు భావించారు. ఆంక్షలు ప్రకటించడంతో క్యూబా మాదిరి దిగ్బంధనానికి పూనుకుంటారేమో అనుకున్నారు. కానీ ఇట్లా కిడ్నాప్కు పాల్పడతారని మదురో ఊహించి ఉంటే కథ వేరుగా ఉండేది. మదురో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడు అనేది పచ్చి అబద్ధం. అసలు అమెరికాకు మాదక ద్రవ్యాల సరఫరా కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది. నికరాగువాలో వామపక్ష శాండినిస్టాలను గద్దెదించేందుకు కాంట్రాక్ట్ CIA స్వయంగా మాదక ద్రవ్యాలతో వచ్చిన సొమ్మును అందజేసిన చరిత్ర దాచేస్తే దాగేది కాదు. 12 ఏళ్ళు పైబడిన అమెరికన్లలో 51% మంది ఎప్పుడో ఒకసారి అక్రమంగా దొరికే మాదక ద్రవ్యాలను తీసుకున్నవారే అని అక్కడ సర్వేలే తేల్చి చెప్పాయి. వారందరికీ వెనుజులా నుంచి సరఫరా చేస్తున్నారా? ఎన్నడైనా వాటి నిరోధం పేరుతో ఎవరి మీదనైనా అమెరికా దాడి చేసిందా? ఒక కుక్కను చంపదలుచుకుంటే పిచ్చిది అని ప్రచారం చేయాలన్న దుర్మార్గ ఎత్తుగడ తెలిసిందే కదా. మన కళ్ళ ముందు పాలస్తీనా విముక్తి కోసం పోరాడిన నేత యాసర్ అరాఫత్ను అమెరికా ఉగ్రవాది అనే ముసుగుతో PLOను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రచారం చేసింది. ఇరాకులో బాత్ పార్టీ నేత అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మారణాయుధాలను గుట్టలుగా పోసి పశ్చిమాసియాకు ముప్పు తెచ్చాడని ప్రచారం చేసింది అమెరికానే. చివరికి ఇరాక్ను ఆక్రమించి సద్దామును ఉరితీసిన దుర్మార్గం
అమెరికాదే అన్న సంగతి మనకు తెలిసిందే. తర్వాత అదే అమెరికా అక్కడ ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. అతన్ని ఉరిదీసిన తర్వాత లిబియాలో గడాఫీని చంపించింది అమెరికానే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లను తయారు చేసి తిరుగుబాటు చేయించింది అమెరికానే. సోవియట్ ఉపసంహరించుకున్న ఆ దేశాన్ని ఏకంగా ఆక్రమించుకునేందుకు పూనుకుంటే ఆ తాలిబన్లే అడ్డం తిరగాల్సి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ ఏదో ఒక సాకుతో ఐరోపా దేశాల ఆక్రమణకు పూనుకున్న దుర్మార్గాన్ని ఇప్పుడు ఈ ట్రంప్ తలపింపజేస్తున్నాడు. వెనుజులా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తామే పరిపాలన చేస్తామని అమెరికా వారు చమురు సంపదలను వెలికి తీస్తామని బరితెగించి మాట్లాడుతున్నాడు ట్రంప్. అంతేకాదు మెక్సికో, కొలంబియా, క్యూబాల సంగతి కూడా చూస్తాం అని ప్రకటించాడు. అమెరికా ఎందుకెలా తెగిస్తుంది? లాటిన్ అమెరికాను తన పెరటి తోటగా, అవసరాలను తీర్చే దేశాలుగా చూస్తున్న తరుణంలో అక్కడి వామపక్ష శక్తుల ఆవిర్భావం అధికారానికి రావటంతో అమెరికన్ల రంగుల కళ చెదిరింది. వెనుజులాలో చావెజ్ అధికారానికి రావటమే కాక అప్పటి వరకు అక్కడి చమురు సంపదలను కాజేస్తున్న అమెరికా కంపెనీలను జాతీయం చేశాడు. మదురో ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు క్యూబా ఇతర దేశాలకు చమురు సరఫరా చేయటం శ్వేత సౌధంలో ఎవరున్నప్పటికీ మింగుడు పట్టం లేదు. వెనుజులా సోషలిస్టులను గద్దెదించేందుకు మితవాద శక్తులకు అమెరికా డాలర్లు ఇచ్చి రంగంలోకి దించిన చావెజ్, మదురో వమ్ము చేశారు వారిరువురు ఒకరి తర్వాత ఒకరు. ఇక లాభం లేదని బరితెగించి మదురోను కిడ్నాప్ చేయించాడు ట్రంప్. ఆ దుర్మార్గాన్ని చైనా, రష్యా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాలు ఖండించాయి. ప్రపంచ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది భారత్ అని చెబుతున్న మన బీజేపీ సర్కార్ ఈ ట్రంప్ దుర్మార్గాన్ని మటుకు ఖండించలేదు. ఇది తటస్థంగా ఉండాల్సిన తరుణమా అంటే కానే కాదు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు గళమెత్తాలి. అమెరికా దుర్మార్గాన్ని, యావత్ సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల్ని, వాటి దుర్మార్గాన్ని అడుగడుగున ఎండగట్టాలి అనేటువంటి ఈ అంశం నవ తెలంగాణ ఎడిటోరియల్ సౌజన్యంతో అమెరికా అహంకారం, సామ్రాజ్యవాద ధోరణి అనేటువంటి అంశంగా మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ఇది ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి, అమెరికా దౌర్జన్య దుస్థితి. విన్నారుగా. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.